శాడిస్ట్ బావ పార్ట్ 79. కిషాంత్ ఫోన్ అందివ్వగానే సితార తీసుకొని అభికి కాల్ చేస్తూనే ఉంది. అప్పటికే కారులో సిటీ అవుట్స్కట్స్కి చేరుకున్న అభి కార్ని స్లో చేస్తూ మంచి ప్లెజెంట్ స్పాట్ కోసం చూస్తున్నాడు. ఆగకుండా వినిపిస్తున్న ఫోన్ రింగింగ్ సౌండ్, పులి అని సేవ్ చేసి ఉన్న నేమ్ చూసి, నీకు మనుషులు నచ్చరా, యానిమల్స్తోనే ఉంటావా అని అడిగాడు తరుణ్ నవ్వాపుకుంటూ. ఆ మాటకో లుక్ ఇచ్చి, ఇప్పుడు కూడా అని అనేసరికి తనని యానిమల్ అన్నందుకు పౌరుషం పొడుచుకొచ్చి, ఎందుకు రమ్మన్నావు అని అడిగాడు తరుణ్. అభి కార్ సైడ్ కాపుతూ, ఆల్రెడీ చెప్పా హెల్ప్ కావాలని అని అన్నాడు. అదే ఏంటని కారు దిగి ఒళ్ళు విరుచుకుంటూ అడిగాడు తరుణ్. అభి 2 విస్కీ బాటిల్స్తో కార్ బ్యానెట్పై కూర్చొని ఒక బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి డ్రింక్ చేస్తూ రెండోది తరుణ్ చేతికి అందించాడు. నాకు అలవాట్లేదు అని అడ్డంగా చెయ్యి ఊపాడు. అభి నమ్మలేనట్లుగా చూస్తూ, నమ్మమంటావా అని అడిగాడు. నీ ఇష్టం, రెడ్ వైన్ తీసుకుంటా అంతే అని చెప్పాడు. గ్రేట్, ఇప్పుడు నీకోసం మళ్ళీ వెనక్కెళ్ళి రెడ్ వైన్ తేలేను అని చెప్పి విండ్ స్క్రీన్పై జారిపడి పడుకున్నాడు. తల కింద చేయి పెట్టుకొని మరొక చేత్తో బాటిల్ పట్టుకొని ఆకాశంలోకి ఏదో కోల్పోయినట్లు చూస్తున్న అభిలో ఓ మినీ దేవదాస్ కనిపిస్తుంటే తనని కదిలించలేదు తరుణ్. అభి నుండి కొంచెం దూరం జరిగి సిగరెట్ వెలిగించి స్మోక్ చేస్తున్నాడు. 2 సిగరెట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా నోరు మీద పని అభి దగ్గరకు విసుగ్గా వచ్చి అభి పక్కనే కూర్చొని, నువ్వు మరీ ఇంత పెద్ద సమస్యలు ఉన్నావని నేను అనుకోలేదు, ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పడానికి అని అడిగాడు. అభి తల తిప్పి తరుణ్ వైపు చూస్తూ, సితార నా మరదలు అని చెప్పగానే విసుగుపోయి ఆశ్చర్యం చేరింది తరుణ్ ముఖంలో. ఇదివరకు సితార అభి క్లోజ్గా ఉండడం గమనించాడు కానీ సేమ్ కంపెనీ అని రైట్స్ చూపిస్తున్నాడు అనుకున్నాడే కానీ ఇంట్లో మనిషి అన్న ఆలోచన కూడా లేదు. పూర్తిగా అభి వైపు తిరిగి కూర్చొని, వాట్, నేను విన్నది కరెక్టా అని అడిగాడు ఇంకా తగ్గని ఆశ్చర్యంతో. అని మాత్రం అన్నాడు అభి. తరుణ్ నెమ్మదిగా ఆ విషయానికి అలవాటు పడుతూ, అందుకేనా మొన్న నాకు క్లోజ్గా ఉంటే లాగి పెట్టి కొట్టావు అని అడిగాడు. అభి మాట్లాడకుండా చూస్తుంటే తరుణ్కి ఏదో అనుమానం కలిగి, హెల్ప్ ఇదేనా, తనకి దూరంగా ఉండమని చెప్పడానికి పిలిచావా అని అడిగాడు. అభి ముఖమంతా ఎగటగా పెట్టుకొని చూస్తూ, వాట్ అని అన్నాడు. అంతే కదా. తరుణ్కి మాట నెమ్మదైంది. అభి కార్నర్ స్మైల్ ఇచ్చి, అనిపిస్తుందా నేను ఇలాంటివి కేర్ చేస్తా అని, నా వాళ్ళని ఎలా నా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు, పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళి అది నాది వదిలే అని వాన్ చేసే టైప్ కాదు అని చెప్పాడు. సితార నాది మాత్రమే అని చెప్పకనే చెప్తున్న అభి మాటలు వింటూ, ఇప్పుడు ఎందుకు పిలిచావో అది చెప్పు అని అడిగాడు తరుణ్. సితార డేంజర్ జోన్లో ఉంది అని చెప్పిన అభి మాటకి, నువ్వు లవ్ చేస్తున్నందుకు అలా ఫీల్ అవుతుందేమో, వదిలే ఫ్రీ జోన్లోకి వచ్చేస్తుంది అని నవ్వాపుకుంటూ చెప్తున్న తరుణ్ వైపు సీరియస్ లుక్ ఇచ్చాడు అభి. తరుణ్ కామయ్యి, అర్థం కాలేదు అని అన్నాడు. వెంకటాద్రి దాన్ని చంపడానికి చూస్తున్నాడు అని చెప్పగానే ఆ వార్త విని అభి చేతిలో నుండి విస్కీ బాటిల్ లాక్కొని గడగడా తాగేస్తూ సగం ఖాళీ చేసి అలవాటు లేనందున దగ్గుతూ ఉండగా అభి తరుణ్ చేతిలో నుండి బాటిల్ లాక్కొని, పోతావు అని అన్నాడు సీరియస్గా. ఆల్రెడీ సగం పోయా, వాడు మామూలోడు కాదు, ఇక్కడికి రాకుండానే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీని నడిపిస్తున్నాడు, చాలామందికి వాడి ముఖం కూడా తెలీదు, అలాంటిది సితార వాడి కంట్లో ఎలా పడింది, ఎందుకు చంపాలనుకుంటున్నాడు వాడు, ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే అభి సింపుల్గా తన లైఫ్ స్టోరీ చెప్పాడు. సితార తండ్రి పేరు మురళీధర్, అమ్మకి అన్నయ్య. చిన్న వయసులో ఆస్తి గొడవల వల్ల వేరయ్యాం. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మావయ్య చనిపోయారు సూసైడ్ చేసుకొని. తర్వాత నేను మళ్ళీ సితారని చూసింది ఇక్కడికి వచ్చాకే. తనకి కొన్ని ఫోబియాస్ ఉన్నాయి. చీకటికి భయపడుతుంది, చల్లగాలి తగిలితే స్పృహ కోల్పోతుంది, తన కన్నీళ్ళు బుగ్గలను తాకినా కాన్షియస్లో ఉండదు, దానికంటూ ట్రీట్మెంట్ లేదు, తానే సెల్ఫ్ క్యూర్ చేసుకోవాలి. అందుకే దాన్ని జాబ్ నుండి రిజెక్ట్ చేశా. అది డైరెక్ట్గా ఆ వెంకటాద్రి దగ్గరికి వెళ్ళి జాబ్ కోసం రిక్వెస్ట్ చేసింది. దాని క్వాలిఫికేషన్ చూసో లేక గట్స్ చూసో తెలియదు కానీ జాబ్ ఇచ్చేశాడు. నెక్స్ట్ మినిట్ నాకు కాల్ చేసి సితార మూమెంట్స్ అబ్జర్వ్ చేయమని ఆర్డర్ వేశాడు. పిచ్చ కోపం వచ్చేసింది ఆ టైంలో దానిపై. ఎప్పటికప్పుడు వార్న్ చేస్తూనే ఉన్నాను, నాకు చెప్పకుండా ఏ తింగర పని చేయొద్దని. అలాగే అని బుద్ధిగా తలూపి పెద్ద పెంట నెత్తిమీద తెచ్చుకొని పెట్టుకుంది అని ఆపాడు అభి. ఏంటది ఆసక్తిగా అడిగాడు తరుణ్. మావే నైనా కంపెనీలో మనీ ఇన్వెస్ట్ చేశారు. వెంకటాద్రి మావే
మావయ్యని చీట్ చేసి ఖాళీ చేతులు చూపించాడు. అప్పటికే అత్తయ్య శాంభవి అత్త, వెంకటాద్రి భార్య ప్రతిభ మంచి ఫ్రెండ్స్. మావయ్య తాను సంపాదించిన ప్రతి రూపాయి అందులోనే ఇన్వెస్ట్ చేశాడు. కానీ వెంకటాద్రి మోసం తట్టుకోలేక మానసికంగా కుంగిపోయి సూసైడ్ చేసుకొని చనిపోయారు. అత్త ప్రతిభ గారిని నిలదీసింది, మీ వల్లే నాకు భర్త దూరం అయ్యాడు అని. భర్త మోసం తెలిసిన ప్రతిభ గారు అతనికి తెలియకుండా ఇన్వెస్ట్ చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తెచ్చి అత్తకిద్దామని అనుకుంది. కానీ ఆమె చేసిన పని ఆ వెంకటాద్రి చూసేశాడు. కట్టుకున్న భార్య మోసం చేసేసరికి తట్టుకోలేక ఆవేశంలో కొట్టి చంపేశాడు. ఇంట్లో ఉంటే డేంజర్ అని వాటిని కంపెనీలోనే లాకర్ రూమ్లో దాచాడు. ఇప్పుడు తన కుటుంబానికి అంటూ ఆధారం లేదు. మావయ్య చనిపోయాక గడప దాటని అత్త జాబ్లో చేరింది. ఎవ్వరి సాయం కోరకుండా కూతుర్ని లా చదివించింది. మనకెంతవరకు రాసిపెట్టి ఉంటే అదే చాలనుకొని భర్త కష్టాన్ని కూడా సునాయాసంగా వదిలేసుకుంది. కానీ ఆ మొండిదుంది చూడు నా మరదలు, అలా కాదు. వాడెవడు నా తండ్రి కష్టం తినడానికని తైతక్కలాడుతూ బెంగళూరు వచ్చింది. అప్పటికి దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, ఎలాంటి పిచ్చి పని చేయకూడదని. కానీ నేను లేని 2 రోజుల్లో తాను చేయాలనుకుందంతా చేసేసింది అని చెప్పి అభి మాటలకి సితారాకి ఇంత పాస్ట్ ఉందని తెలియని తరుణ్ ఆశ్చర్యపోతూ, ఏం చేసింది అని అడిగాడు అంతే ఆశ్చర్యంగా. ఇప్పుడు ఆ అభి లేని ఆ 2 రోజుల్లో ఏం జరిగింది అని అభి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తల్లికి ఆరోగ్యం బాగాలేదని తెలియగానే కిషాన్తో బయలుదేరాడు అభి. అభి కనిపించకపోయేసరికి సితార రఘువరంకి కాల్ చేసింది. ఆఫీస్ వర్క్ మీద మా దగ్గరికి వస్తున్నాడు అని రఘువరన్ చెప్పగానే పెట్టకుండా వెళ్ళినందుకు అభి మీద కోపం వచ్చినా తన పని పూర్తి చేయడానికి ఇదే సరైన సమయం అనుకొని కామ్గా ఉండిపోయింది. యూఎస్కి చేరుకోగానే ఇద్దరు తల్లి దగ్గరకు వెళ్ళి బెడ్పై నిర్జీవంగా ఉన్న తల్లిని చూసి తల్లడిల్లిపోయారు. కారణం ఏంటని తండ్రిని అడిగాడు అభి. ఢిల్లీ నుండి కళ్ళు తిరుగుతున్నట్టుందని చెప్పింది అంతే. కారణం ఏంటని అడిగితే చెప్పలేదు. ఇంటికి వచ్చాక పూర్తిగా స్పృహ లేకుండా పడిపోయింది. చెక్ చేస్తే తెలిసింది డ్రగ్స్ తీసుకున్నట్టు అని అతను చెప్పగా, నువ్వు నాతోనే ఉన్నావుగా, ఇదంతా ఎప్పుడు జరిగింది అని అడిగినా చెప్పలేదు. నేను కూడా అనుకోలేదు అవంత ఎఫెక్టివ్ అని. 3 days బాగానే ఉంది, మళ్ళీ సిక్ అయింది అని చెప్పి ఆపాడు రఘువరన్. కారణం ఏమై ఉంటుందా అని బాగా ఆలోచించిన అభికి ఎక్కడ తప్పు దొరకలేదు. బెంగళూరు తర్వాత రోజు సితార కంపెనీకి అందరికంటే ముందు వచ్చి నేరుగా అభి రూమ్లోకి వెళ్ళింది. ఒకసారి తన ట్రాన్స్లో ఉండి సితార అక్కడుందని మర్చిపోయి మరీ లాకర్ ఓపెన్ చేసి తనకు కావాల్సింది తీసుకుంటున్నప్పుడు చూసింది సితార అభి లాకర్ పాస్వర్డ్, అలాగే అందులో ఉన్న సీక్రెట్ లాకర్ రూమ్ కీస్. సో నేరుగా అభి ఆఫీస్లోకి వచ్చి కీస్ తీసుకొని సీక్రెట్ లాకర్ రూమ్లోకి వెళ్ళింది. బ్లాక్స్పై ఉన్న నేమ్స్ చూసి తండ్రి బ్లాక్ మురళీధర్ అని ఉన్న నేమ్ చూసి లాకర్ ఓపెన్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంది. వాటిని చేతిలోకి తీసుకుంటున్నప్పుడు ఏదో సాధించిన ఫీలింగ్, నా అనే హక్కు, తల్లి ఒంటరి కష్టం అన్నీ గుర్తు వస్తుంటే చిన్నగా కన్నీటిని విడిచి, ఇది మనది మనకి రాసిపెట్టింది. డాడ్ కష్టాన్ని ఎవడో స్వార్థానికి చెందనివ్వను, డాడ్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తాను అని అనుకుంటూ తనని ఎవరూ చూడటం లేదని కన్ఫర్మ్ చేసుకొని డాక్యుమెంట్స్ దాచేసి కీస్ ఎప్పటిలా అభి ఛాంబర్లో పెట్టి డాక్యుమెంట్స్తో పాటు తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. తనని ఒకరు ఫాలో అవుతూ తన అడుగులు రికార్డ్ చేస్తున్నారని తెలియని సితార ప్రశాంతంగా ఉంది. కానీ ప్రీతి తనని క్యాప్చర్ చేస్తుందని తెలుసుకోలేకపోయింది. మళ్ళీ తిరిగి యూఎస్కి వెళ్తే తల్లి స్పృహలోకి వచ్చాక కళ్ళ ముందు ఉన్న 2 కొడుకుల్ని చూసుకొని, మీరెందుకు వచ్చారు అని అడిగింది మరోవైపు దగ్గరికి రమ్మన్నట్టు చేయి చాపుతూనే. కిషాంత్ వెళ్ళి తల్లి పక్కన కూర్చున్నాడు కానీ అభి మాత్రం దగ్గరకు వెళ్ళలేదు. పెద్ద కొడుకు కళ్ళల్లో క్రోధాన్ని చూస్తున్న వరలక్ష్మికి విషయం అర్థమైంది. ఇంకా దాస్తే తనపై అరుస్తాడని తెలిసి కిషాంత్తో కాసేపు మాట్లాడి బయటకు పంపింది. భర్తను కూడా బయటకు వెళ్ళమని చెప్పి కొడుకుని దగ్గరికి రమ్మని పిలిచింది. వాళ్ళు వెళ్ళగానే డోర్ లాక్ చేసి వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు అభి. ఏం అడగలేదు, జస్ట్ చూస్తున్నాడంతే. వరలక్ష్మి లేచి కూర్చొని బెడ్ హెడ్ బోర్డ్కి ఆనుకొని అభి చేతిని తన చేతుల్లోకి తీసుకొని, దీనంతటికీ కారణం ప్రీతి అని మాత్రం చెప్పింది. తనెలా కారణమైందో అని అస్సలు ఊహేలేని అభి విస్తుపోయి చూస్తూ, ఎక్కడ కలిసింది నిన్ను అని అడిగాడు. ఢిల్లీ అని చెప్పిన వరలక్ష్మి సమాధానానికి, కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? కోపం టెన్షన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి అభి కళ్ళల్లో. డైరెక్ట్ ఫ్లైట్ కాకపోవడం వల్ల ఢిల్లీలో ఆగాం, ప్రీతి వచ్చింది అక్కడికి. అదే సమయంలో మీ నాన్న ఫ్రెండ్ కాల్ వస్తే
మాట్లాడుతూ పక్కకు వెళ్ళారు. మేము వెయిటింగ్ హాల్లోనే ఉన్నాంరా. నేరుగా నా పక్కకు వచ్చి కూర్చుంది. అప్పటికే తన విషయంలో గిల్టీ ఫీల్తో ఉన్నాను మీ గురించి. తనకెప్పుడు మాట ఇవ్వలేదు కానీ ప్రీతి నా కోడలైతే బాగుండేదని ఆశగా ఉండేది. నువ్వంటే తనకి చాలా ప్రేమ, మేమంటే గౌరవం ఉండేది. మన ఇంటి కోడలిగా తనకి అన్ని రకాలుగా అర్హత ఉంది అని తనని కోడలుగా అనుకునేదాన్ని. కానీ నువ్వెప్పుడు తన విషయంలో పాజిటివ్ రెస్పాన్స్ చూపించలేదు. నేను కూడా కోడలు అని అనడం వల్ల నీపై హోప్స్ పెట్టేసుకుంది. సడన్గా సితారాని యాక్సెప్ట్ చేసేసరికి తను తీసుకోలేకపోయిందిరా. అందుకనే నా పక్కకు వచ్చి కూర్చున్నప్పుడు నేను తన చేతులు పట్టుకొని సారీ చెప్పాను. చిన్నగా నవ్వి నన్ను ఊరుకోపెడుతూ ఏం తినలేనట్టున్నారు, ఇదిగో ఈ జ్యూస్ తాగండి ఆంటీ అని బాదం గిన్నె చేతికి అందించింది. తన నవ్వు, తన ఎక్స్క్యూజ్ చూసి రిలీఫ్ దొరికినట్టు అనిపించిందిరా. అప్పటి వరకు ఉన్న టెన్షన్ తగ్గిపోయినట్టు అనిపించింది. జ్యూస్ తాగాను. మీ నాన్న రావడం చూసి ఓకే ఆంటీ, జస్ట్ బీ ఫ్రీ, నేను బెంగళూరు వెళ్ళాలి, బాయ్ ఆంటీ, సేఫ్ జర్నీ అని చెప్పి వెళ్ళిపోయింది అని తన బాధను బయట పెట్టుకుంది వరలక్ష్మి. అప్పటి వరకు కొడుకు చేతులు తన చేతిలో ఉంటే మధ్యలో తల్లి చేతులు కొడుకు చేతుల్లోకి వెళ్ళిపోగా మొత్తం అంతా విని తల్లి చేతులపై పట్టు పెంచాడు. నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో చూస్తూ, అంటే నువ్వు తాగిన జ్యూస్లో డ్రగ్స్ కలిపిందా అని అడిగాడు. అయ్యుండొచ్చు అని చెప్పిన ఆమె సమాధానానికి, చిన్న పిల్లవా, మాకు చెప్పేదానివి చిన్నప్పుడు ఎవరేమిచ్చినా తినొద్దు తాగొద్దని, మరి నువ్వేం చేసావు అని కోపంగా అరిచాడు అభి. కొడుకు మాటలు పెద్దగా వినిపిస్తుంటే వరలక్ష్మి తలదించుకొని ఉండిపోయింది. బయట నుండి గట్టిగా డోర్ కొడుతున్న శబ్దం. వాళ్ళకి తెలియనివ్వకు అని అడిగింది అభ్యర్థనగా. అభి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎందుకు అరుస్తున్నావు? భార్య వైపు వెళ్తూ కొడుకుని మందలిచ్చినట్టుగా అడిగాడు రఘువరన్. అభి ఏం మాట్లాడలేదు. కిషాంత్ అభి భుజంపై చెయ్యేసి ఏమైంది బ్రో అని అడిగాడు. కిషాంత్ కళ్ళల్లో కలవరం తెలుస్తుంటే ఏం లేదు అన్నట్టుగా హెడ్ క్రాస్గా మూవ్ చేసి ఇప్పుడు ఓకేనా అని అడిగాడు వరలక్ష్మిని చెక్ చేస్తున్న తండ్రిని చూసి. త్వరలోనే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది అని చెప్పాడు రఘువరన్. గుడ్, అయితే నేను రేపు సాయంత్రం ఇండియా వెళ్ళిపోతా అని చెప్పాడు అభి. ప్రీతిని చచ్చేదాకా కొట్టాలని అతని తాపత్రయం. ఎలానో వచ్చావుగా, ఉండు 4 రోజులు అని అడిగింది వరలక్ష్మి. పూర్తి చేయాల్సిన పనులున్నాయి అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. తను పూర్తి చేస్తానంటున్న పని ప్రీతినే అని అర్థమై ముభావంగా ఉండిపోయింది వరలక్ష్మి. తన వరకు తన కుటుంబంతో పీస్ఫుల్ లైఫ్ని కోరుకుంటుంది. అందుకే కొన్ని సంవత్సరాల క్రితం ఫ్యామిలీ గొడవలు అయితే అక్కడే ఉండిపోకుండా భర్త కొడుకులతో కలిసి యూఎస్ వరకు వచ్చేసింది. కానీ అభి ఇండియాలోనే సెటిల్ అవుతాను అని బలవంతం చేసేసరికి ఎదురించలేక మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు తను అస్సలు ఇష్టపడని విధంగా అభి మళ్ళీ గొడవలు ఇరుక్కుంటానంటే ఎలా తల్లి మనసు అంగీకరిస్తుంది? అనుకున్నట్టుగానే తర్వాత రోజు స్టార్ట్ అయ్యాడు. కానీ అక్కడే ఉన్న వెంకటాద్రిని కలవకపోతే బాగోదని వెళ్ళాడు. వెంకటాద్రి అభిని హ్యాపీగా వెల్కమ్ చేసి రావడంతోనే, ఆ అమ్మాయి సితార గురించి అయినా తెలిసిందా, అనుమానంగా బిహేవ్ చేస్తుందా అని అడిగాడు. అప్పటి వరకు వెంకటాద్రి విషయంలో అభి తన అనుమానాలను నిజం చేసుకున్నాడు. సితార పేరెంట్స్ నేమ్స్ చూసి కూడా జాబ్ ఇచ్చాడంటే వాంటెడ్గానే ఇచ్చాడు అని అర్థమైంది. అలాంటిదేం లేదు సార్, ఉంటే చెప్తానుగా అని అభి సింపుల్గా అతన్ని డైవర్ట్ చేస్తుంటే వెంకటాద్రి సితార అనుమానంగా కనిపించిన కొన్ని వీడియోస్ చూపించి, ఇవి చూశాక కూడా నమ్మమంటావా నీ మాట అని అడిగాడు. అందులో ఏముందో అని భయంగానే చూశాడు అభి. కానీ అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు ఏం లేకపోగా సితార లాకర్ రూమ్ వైపు వెళ్ళడం తప్ప ఇంకేం అనుమానంగా తోచలేదు. వెంకటాద్రి అనుమానాలను కొట్టిపారేస్తూ కంపెనీలో చేరిన స్టార్టింగ్లో నేను కూడా లాకర్ రూమ్ వైపు ఎగ్జైట్గానే చూసేవాడిని, అంత మాత్రాన నన్ను కూడా అనుమానిస్తారా అని అడిగాడు. ఏమో, ఛాన్స్ తీసుకోలేను, నిన్ను నమ్ముతాను, ఆ అమ్మాయిని కాదు. ఎందుకో స్పై చేస్తున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఒక కన్నేసుంచు, తేడా వస్తే ప్రాణాలు తీసేస్తా అని చెప్పగానే అభి సీరియస్గా చూశాడు. వెంకటాద్రి తడబడి, నీది కాదు, ఎందుకంత కోపం, నన్ను మోసం చేయాలనుకున్న వాళ్ళవి అని చెప్పాడు గంభీరంగా. అభి పైకి లేచి, మనల్ని ఒకరు మోసం చేస్తున్నారంటే వాళ్ళని మనం ఎప్పుడో దెబ్బ కొట్టామని అర్థం. ఆలోచించుకోండి, మీరేమైనా ఎవరికైనా హాని చేశారేమో. కావాలని వెంకటాద్రికి తగిలేలా మాట్లాడి అక్కడి నుండి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు అభి. దానికి ముందు రోజు రాత్రి ఇండియాలో వర్క్లో ఇన్వాల్వ్ అయిన మైరా 11 దాటాక కూడా ఆఫీస్లోనే ఉండిపోయింది. అదే అదునుగా భావించిన ప్రమోద్ మైరాని అనుభవించాలని అనుకున్నాడు.
అందరూ వెళ్ళిపోగా తను ఇంకా ఆఫీస్లోనే ఉండిపోయాడు. అప్పటికే స్లీపీ మూడ్తో ఉన్న జెన్నీ మిగిలిన వాళ్ళతో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆఫీసులో ఫోన్ మర్చిపోవడం వల్ల మళ్ళీ వెనక్కి వచ్చింది, తోడుగా మరొక అబ్బాయిని పట్టుకొని. అదే సమయంలో మైరా గట్టిగా అరుస్తుంటే కంగారుగా వెళ్ళింది మైరా క్యాబిన్ వైపు. డోర్ లాక్ చేసి ఉండడంతో అతని సాయంతో డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళింది. తనని ఫోర్స్ చేస్తున్న ప్రమోద్ని చూసి అవాక్కయింది జెన్నీ. తనతో పాటు తెచ్చిన మరొక అబ్బాయి సాయంతో ప్రమోద్ని మైరా నుండి దూరం చేసి మైరా సేఫ్గా ఉండడం చూసి రిలాక్స్గా ఫీల్ అయింది. కానీ తన ఒంటి నిండా గాయాలు, పెదవి చిట్లింది, చెంపపై గట్టిగా కొట్టిన ఆనవాళ్ళు, టేబుల్పై వస్తువులు, కంప్యూటర్ అన్నీ కింద పడిపోయి ఉన్నాయి. చిరిగిన డ్రెస్ చూసి మైరా ఇబ్బందిగా డ్రెస్ సరిచేసుకుంటుంటే తన ఆ పరిస్థితికి కారణమైన జెన్నీ సహించలేక ప్రమోద్ చెంప చెల్లుమనిపించింది. సిగ్గులేదారా ఈడియట్, ఎంతో నమ్మకంతో నిన్ను ఈ ప్రాజెక్ట్లోకి ఇన్వాల్వ్ చేశాడు కిషాంత్. ఫినాన్షియల్గా వెనకబడి ఉన్నావని నిన్నేమైనా ఆ ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేయమన్నాడా? నమ్మకంగా పనిచేయమన్నాడు. నువ్వు చేసింది ఇది. కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా అని బాగా తిట్టింది. తనతో పాటు వచ్చిన అబ్బాయితో ప్రమోద్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళమని చెప్పింది. మైరా కారులోనే తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. అప్పటికే భయం వల్ల స్పృహ కోల్పోయిన మైరాని డాక్టర్ ట్రీట్ చేస్తుంటే బయట టెన్షన్తో తిరుగుతుంది. డాక్టర్ మైరాకి ఎలాంటి సమస్య లేదని చెప్పేసరికి రిలీఫ్గా ఫీల్ అయ్యి కిషాంత్కి కాల్ చేసింది జెన్నీ. అప్పటి వరకు ఇండియా రాను అనుకున్న కిషాంత్కి మైరా గురించిన ఆందోళనతో రాక తప్పలేదు. ప్రస్తుతం ఆ 2 రోజుల్లో ఏం జరిగింది అన్నది అభి చెప్పాడు తరుణ్కి. అవసరమైన వారికే చెప్పాడు. అంతా విన్న తరుణ్ దీర్ఘంగా ఆలోచిస్తుంటే అభి తరుణ్ని తట్టి పిలిచి ఏమైంది అని అడిగాడు. తరుణ్ అభి వైపు ఎమోషనల్గా చూస్తూ, ఇంత చిన్న వయసులో సితార చాలా ఫేస్ చేసింది కదా అని అడిగాడు జాలిగా. ఆ మాటకి అభి గుడ్లురిమి చూస్తూ, నేను చెప్పేదేంటి, నువ్వు వినేదేంటి, చాలా కోపంగా అడిగాడు. కూల్ అభి, నువ్వు అడిగే హెల్ప్ సితార గురించని అర్థమైంది, చెప్పేం చేయమంటావు అని అడిగాడు. వెంకటాద్రి నాకు కాల్ చేసి మోసం చేసావు కదా నువ్వు కూడా, వదిలేదు లేదు నిన్ను కూడా, మర్యాదగా సితారని నాకు అప్పగిస్తే సరి, లేదంటే ప్రాణాలు తీసేస్తా అని బెదిరించాడు అని ఆపాడు. ఇప్పుడు మరేం చేద్దామని అని అడిగాడు తరుణ్. నేనే రివర్స్లో వెంకటాద్రి మీద కేసు వేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు. ఆ మాట విని షాక్ అయ్యాడు తరుణ్. నీ దగ్గర సాలిడ్ ప్రూఫ్స్ ఉండాలి అతను దోషి అని ప్రూవ్ చేయడానికి, అన్నింటికీ మించి గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి అని క్లియర్గా చెప్పాడు తరుణ్. అభి చిన్నగా నవ్వి, అందుకే నీ హెల్ప్ అని క్లారిటీ ఇచ్చాడు. తరుణ్ అయోమయంగా చూస్తూ అర్థం కాలేదు అని అన్నాడు. నైనాకి మాయాకి అపోజ్, సో మీ బ్యాంకింగ్ నుండి కేసు వేద్దామని అనుకుంటున్నా, ఎలాగో మీది కూడా పెద్ద కంపెనీనే, సో గవర్నమెంట్ త్వరగా రెస్పాండ్ అవుతుంది అని చెప్పాడు. తరుణ్కి విషయం అర్థమై, చాలా పెద్ద ప్రాసెస్ అభి, హయ్యర్ అఫీషియల్స్ పర్మిషన్ అడగాలి అని చెప్పాడు. అభి అతని వైపు నమ్మకంగా చూస్తూ, నీ వల్ల అవుతుంది అని చెప్పాడు. ట్రై చేస్తా, బట్ నాకేంటి అని అడిగాడు తరుణ్ చిన్నగా నవ్వుతూ. ఆ మాటకి స్ట్రేంజ్గా చూశాడు అభి. నీకు సితార మీద కోపంగా లేదా నీకు అబద్ధం చెప్పినందుకు అని అడిగిన తరుణ్ మాటకి అభి సైలెంట్గా ఉండే ఉంటుందిలే, చీట్ చేసిందిగా అని నవ్వేసరికి, తను చీట్ చేసింది అనుకోవడం లేదు, వాడి కోపం వల్ల ఎక్కడ నాకు దూరం అయిపోతుందో అని భయం అంతే అని చెప్పాడు ముభావంగా. అప్పటికే లేచి కూర్చున్నాడు. మరి సితారాని సరౌండింగ్స్లో ఉంటే డేంజర్ ఏమో అని అనుమానంగా అడిగాడు తరుణ్. అభి శూన్యంలోకి చూస్తూ, అందుకే బ్రేకప్ అని చెప్పాడు. వాట్, నిజంగానా అని చాలా ఆనందంగా అడిగాడు తరుణ్. అభి అతని వైపు కన్ఫ్యూజింగ్గా చూస్తూ, నీకేంటంత సంతోషం అని క్వశ్చన్ మార్క్తో అడిగాడు అభి. తరుణ్ వెంటనే నవ్వడం ఆపేసి స్ట్రైట్గా హెయిర్ రబ్ చేసుకుంటున్నాడు. అభిలో అనుమానం తగ్గలేదు, చూస్తున్నాడంతే. తరుణ్ సిగ్గుపడ్డం ఆపి షార్ప్గా చూస్తూ, నీకు తెలుసని నాకు తెలుసు అబౌట్ సితారా, నా ఫీలింగ్స్ తెలియకుండానే తనని కొట్టావా మొన్న అని అడిగాడు. నేను నిన్ను అబ్జర్వ్ చేయలా, చెప్పు నీ ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలని అడిగాడు అభి. ఐ లైక్ హర్ తడుముకోకుండా చెప్పాడు తరుణ్. దట్స్ ఇట్ అని, లైక్ మాత్రమే అయితే త్వరగానే మర్చిపోవచ్చు అనే లిటిల్ రిలీఫ్తో అడిగాడు అభి. ఐ థింక్ బియాండ్ ద లైకింగ్ అని చెప్పాడు ఆలోచిస్తూ. అభి ఏం మాట్లాడకుండా ఉంటే అతని వైపుకు చూసి, ఏమైనా మాట్లాడబ్బి అని అన్నాడు తరుణ్.
వదిలేయ్ తనని, మళ్ళీ హర్ట్ అవుతావు. తను నిన్ను స్టేర్ చేయదు అని చెప్పాడు. వాట్ ఇఫ్? హోప్ కొద్దీ అడిగాడు తరుణ్. మెంటల్గా డిస్టర్బ్ అవ్వవు అనుకుంటే ట్రై చేసుకో. కాకపోతే ఈ 1 మంత్లో మాత్రమే. ఓ ఛాన్స్ ఇచ్చినట్టు పైకి లేచాడు అభి. ఎస్ అని అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్న తరుణ్ని చూసి, లిమిట్స్ క్రాస్ చేస్తే దెబ్బలు తింటావు అని బెదిరించి కారులో కూర్చున్నాడు. ఇంకా రోడ్డుపైన తిరుగుతున్న తరుణ్కి వినిపించేలా గట్టిగా హార్న్ కొట్టాడు. తరుణ్ చూసేసరికి, వస్తావా వెళ్ళిపోమంటావా అని అడిగాడు. తరుణ్ వచ్చి అభి పక్కన కూర్చుంటూ, అలా ఎలా వెళ్ళిపోతావు? నన్ను తీసుకొచ్చింది నువ్వే, సో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా నీదే అని అంటూ సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, కేసు ఎప్పుడు ఫైల్ చేస్తున్నావు అని అడిగాడు తరుణ్. ఐడియా, తనని కొన్ని రోజులు దాచిపెడితే సేఫ్గా ఉంటుంది అని చెప్పాడు. నేను అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా దూరంగా ఉంటుంది, నాకే కాదు ఈ ప్రపంచానికి కూడా అని నమ్మకంతో చెప్పాడు. నా దగ్గర వెంకటాద్రికి ఆపోజిట్గా మాట్లాడే విక్టిమ్స్ ఉన్నారు అండ్ అతని నేరాలకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, కానీ సాక్షులు లేరు. బట్ ఉన్నంతలో చాలు ఆ వెంకటాద్రిని, వాడి కంపెనీని రోడ్డు మీదకి లాగడానికి అని చెప్పాడు అతనిపై కోపంతో. అభి కార్ స్లో చేస్తూ తరుణ్ వైపు చూసి, వెయిట్, ఇక్కడ మన టార్గెట్ వెంకటాద్రి మాత్రమే, కంపెనీ కాదు, కంపెనీకి ఏం కాకూడదు అని చెప్పాడు స్ట్రాంగ్గా. తరుణ్లో అయోమయం నెలకొంది. అతని కన్ఫ్యూజన్ అర్థం చేసుకున్న అభి, కంపెనీలో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళంతా అన్ఎంప్లాయ్మెంట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అండ్ మోర్ ఓవర్ కంపెనీ బిలాంగ్స్ టు కిషాంత్, అది వాడి వారసత్వం అని చెప్పాడు ఖచ్చితంగా. తరుణ్ అయోమయపు అనుమానం అయింది. మధ్యలో ఈ కిషాంత్ ఎవరు అని అడిగాడు. వెంకటాద్రి కొడుకు అని చెప్పాడు అభి. తరుణ్ షాకింగ్గా చూస్తూ, అతని కొడుకు కోసం నువ్వెందుకు ఆలోచించాలి అని అడిగాడు. ఎందుకంటే కిషాంత్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అని చెప్పిన అతని మాట అర్థం కాక తల పట్టుకొని, నాకేం అర్థం కావడం లేదు, కొంచెం క్లియర్గా చెప్తావా అని అడిగాడు. వెంకటాద్రి తన భార్య ప్రతిభని హత్య చేసిన తర్వాత కిషాంత్ ఇంట్లో ఉండలేదు. తండ్రికి భయపడో లేక అతనంటే అసహ్యం కలిగో ఇంట్లో నుండి బయటకు వచ్చేశాడు. అదే సమయంలో మేము యూఎస్లో సెటిల్ అవ్వడం, కొన్ని జ్ఞాపకాలు, అంటే సితారా నుండి నేను బయటకు పడలేకపోతున్న సమయంలో కిషాంత్ నాకు పరిచయం అయ్యాడు. నాకంటే 2 ఏళ్లే చిన్నోడు, కానీ చాలా ప్యూర్ హార్టెడ్. మా మధ్య పరిచయం పెరిగింది. ఆర్ఫన్ అని పరిచయం చేసుకున్నాడు. నా పేరెంట్స్తో మాట్లాడి అడాప్ట్ చేసుకున్నాం వాడి యాక్సెప్టెన్స్తో. తర్వాతే తెలిసింది వెంకటాద్రి కొడుకని. తెలిసాక దూరం పెట్టలేకపోయాం. అప్పటి నుంచి మాలోనే ఒకడిగా కలిసిపోయాడు అని చెప్పి ఆపాడు అభి. మరి నువ్వు వెంకటాద్రిని టార్గెట్ చేస్తే కిషాంత్ ఫీల్ అవ్వడా అని అడిగాడు ఆశ్చర్యంగా ముఖం పెట్టి చూస్తూ. అవ్వడు అని ఖచ్చితంగా చెప్పాడు అభి. అలా ఎలా ఉండగలుగుతాడు? ఎంతైనా సొంత తండ్రి కదా అని అడుగుతున్న తరుణ్ వైపు చూడకుండా రోడ్ పైనే దృష్టి నిలిపి, నీ కళ్ళ ముందు ఒకరిని చంపితే అతను నీకు మనిషిగా కనిపించడు తరుణ్, హంతకుడిగా ముద్ర పడిపోతుంది. కిషాంత్ పరిస్థితి కూడా అంతే. చాలా ఫేస్ చేశాడు చిన్న వయసులోనే. సెన్సిటివ్ వాడు బాగా. వాడు పెరిగిన కల్చర్, వాళ్ళ అమ్మ ప్రతిభ, వాడి ఫ్రెండ్స్ అందరూ వాడిని అలాగే ఉండనిచ్చారు. అందరూ మంచివాళ్ళే అని గట్టిగా నమ్ముతాడు. అలాంటి సమయంలో తండ్రి తల్లిని కళ్ళ ముందు చంపేసరికి చాలా డిస్టర్బ్ అయ్యాడు. వాడికి కూడా అది హార్డ్ టైం. నా పరిచయంతో నార్మల్ అయ్యాడు. తర్వాత నా వేలో మార్చేశాను. ఇప్పుడు వాడంత సెన్సిటివ్ మైండెడ్ కాదు, మెంటల్గా చాలా స్ట్రాంగ్ అయ్యాడు అని చెప్పాడు. అయితే కంపెనీ కిషాంత్కి చెందాలని ప్రయత్నం చేస్తున్నావా అని అడిగాడు తరుణ్. ఆబ్వియస్లీ, ఎందుకంటే అదంతా వాడి తల్లి కష్టం. వెంకటాద్రి కంపెనీ స్టార్ట్ చేసింది భార్య నగలమ్మి, తనదంటూ రూపాయి కూడా పెట్టలేదు. సో అన్ని విధాలుగా కిషాంత్ ఆ కంపెనీ వారసుడిగా అర్హుడు అని చెప్పిన అభి మాటలు. ఇంతలో కిషాంత్ నుండి కాల్ వస్తుంటే ఆన్సర్ చేశాడు. వెంటనే, బ్రో వదిన కాల్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు ఎందుకు, ఫీల్ అవుతుంది అని నెమ్మదిగా చెప్పాడు. సితార పక్కనే ఉన్నట్టుంది, నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. వస్తున్న కిషాంత్, కాల్ యూ లేటర్, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు. తరుణ్ని మాయా బ్యాంకింగ్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ కలుస్తా అని చెప్పి ఇంటికి బయలుదేరాడు అభి. అభి కాల్ కట్ చేయగానే, ఆన్సర్ చేశాడా, ఏమన్నాడు, ఎక్కడున్నాడంట అని కంగారుగా అడిగింది సితార.
వస్తున్నాడంట వదిన, మీరు టెన్షన్ ఫ్రీ ఉండండి అని చెప్పాడు. ఎలా ఉండమంటావు కిషాంత్, నేనుండే ఫ్లాట్ లాక్ చేశాడు, వాంటెడ్గానే చేశాడు కదా, నేను ఎక్కడుండాలి అని ఏడుపు గొంతుతో అడిగింది. వదిన, మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారనిపిస్తుంది. వాంటెడ్గా ఎందుకు చేస్తాడు బ్రో, మీరు రూమ్లో లాక్ నెంబర్ మర్చిపోయినట్లున్నారు, లేకపోతే ఎందుకు డోర్ ఓపెన్ కాదు అని చెప్పాడు. అభినే కావాలని రూమ్ పాస్వర్డ్ మార్చేశాడు అని క్లారిటీ వచ్చిన సితార ఇంకా కిషాంత్తో వాదించాలని అనుకోలేదు. అభి రాక కోసం తన ఫ్లాట్ బయటే వెయిట్ చేస్తుంది, గోడకు ఆనుకొని కూర్చొని. తెలుసు అభికి కోపం వచ్చిందని, కానీ మరీ ఇంత సీరియస్ అవుతాడని అస్సలు ఊహించలేదు. వెంకటాద్రి నెక్స్ట్ స్టెప్ తెలియకపోవడమే తన నిర్లక్ష్యానికి కారణమని ఊహించలేకపోయింది. కిషాంత్ సితారాకి 2 అడుగుల దూరంలో నిలబడి నుంచున్నాడు, పక్కనే జెన్నీ కూడా. అరగంట తర్వాత ఎలివేటర్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. సితార తలెత్తి చూసింది. అభి వస్తున్నాడు బయటకు. కిషాంత్ అభి దగ్గరికి వెళ్ళి, బ్రో, వదిన రూమ్ డోర్ లాక్ అంట అని ఆపాడు. తన ఫ్లాట్ వైపు వెళ్తున్న అభి వెనక్కి తిరిగి ముడుచుకొని కూర్చున్న సితారను చూసి, ఫ్లాట్ తీసుకుంటే సరిపోదు, మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి అని చెప్పి తన ఫ్లాట్ డోర్ లాక్ ఓపెన్ చేస్తుంటే వణికే వచ్చిన సితార అభిని తన వైపు తిప్పుకొని, గుర్తులేదా, ఆ రోజు నువ్వే నన్ను ఇక్కడికి వచ్చేలా చేసావు, ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పేపర్స్ కూడా నా చేతిలో పెట్టావు అని గుర్తు చేసింది. అభి తన వైపు రెక్లెస్గా చూస్తూ, నువ్వు వద్దన్నావు, సో నా దగ్గరే ఉన్నాయి, వాట్ నౌ అని అడిగాడు. అభి అంత కేర్లెస్గా మాట్లాడుకు, థింక్ అబౌట్ ఇట్ వన్స్, నేనేం నువ్వు అనుకున్నంత పెద్ద తప్పు చేయలేదు అని చెప్పింది కోపంగా. తప్పు చేసావని ఒప్పుకున్నావు, అందులో చిన్న పెద్ద మెజర్మెంట్స్ ఏంటి, రిడిక్యులస్ కాకపోతే అని అన్నాడు ముఖం చిరాగ్గా పెట్టుకొని. సితార అతని వైపు అలానే చూస్తుండిపోతే తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అభి కిషాంత్ వైపు చూసి, తనకి నాకు ఎలాంటి రిలేషన్ లేదని చెప్పు కిషాంత్, పొమ్మను నాకు దూరంగా అని చెప్పి పాకెట్లో నుండి డోర్ లాక్ కీస్ తీసి కిషాంత్ చేతికి అందిస్తూ, తన థింగ్స్ ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళిపోమను, నువ్వే దగ్గరుండి పంపించే, తన వస్తువులేమి ఇక్కడ ఉండడానికి వీల్లేదు, తర్వాత ఏదో ఒక వంక పెట్టుకొని ఇక్కడికి రావడానికి కూడా వీల్లేదు, పంపే అని చెప్పి సితార వైపు చూడకుండా తన ఫ్లాట్లోకి వెళ్ళబోతే అభి చేయి పట్టుకొని ఆపింది. అసహనంగా చూశాడు అభి. నిజంగా నన్ను వదిలేస్తున్నావా అని నమ్మకం కుదరక అడిగింది. ఆ అడుగుతున్నప్పుడు సితార గొంతు జీరపోయింది. సితార బాధ అక్కడున్న అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. కిషాంత్కి తనను అలా చూసి చాలా బాధగా ఉంది, కానీ వాళ్ళ మధ్యలో మాట్లాడడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాడు. లీవ్ అని మాత్రం అన్నాడు. తనతో హార్ట్గా బిహేవ్ చేయాలని అస్సలు అనిపించడం లేదు అభికి. తనని ఇంకా నొప్పించాలని కూడా లేదు అభికి. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ అని కమెంట్ చేయండి. వ్యూస్ బాగా తగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్, ప్లీజ్ రెగ్యులర్గా వాచ్ చేయండి. మీరు ఊహించని ట్విస్ట్లు ఇంకా ఉంటాయి. అలాగే మీరు అనుకున్నట్టుగా ఈరోజు చాలా పెద్ద ఎపిసోడే ఇచ్చాను. సో ప్లీజ్ మీ సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ.